కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కోడి కూర తయారు చేసుకోవడానికి 3/4 kg వరకు చికెన్ తీసుకోండి. ఈ విధంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని వేసుకుని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టండి. ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకోండి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ లోపుగా మనం 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, 4 జీడిపప్పు, 4 బాదం పప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గెరటితో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ముక్కలు ములిగేంత వరకు ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుని మరోసారి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. చూడండి, దగ్గర పడిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసేసుకోవడమేనండి. ఈ కర్రీ చికెన్లోకైనా, రైస్లోకైనా, పరవల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే భారతి తెలుగు హౌస్ వైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.